అందరికి నమస్కారం అండి. పిఎం కిసాన్ 21వ విడతపై పెద్ద అప్డేట్ వచ్చింది. ఈ విడత ఎప్పుడు విడుదల అవుతుందో దీంట్లో కొంచెం కొత్త రూల్స్ మారేవండి, అవి కూడా తెలుసుకుందాం. ఎవరెవరికి వస్తుందో చూద్దాం. దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 20వ విడత ఆగస్టు 2వ తేదీన రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు 21 కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ దీపావళి రోజు కానీ దీపావళి ముందు రోజు కానీ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం అక్టోబర్ 20 లోపు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందని సమాచారం. కానీ అధికారికంగా తేదీలు ప్రకటన కాలేదు. సీఎం కిసాన్ డబ్బులు కొన్ని రాష్ట్రాలకి ముందుగానే పడుతున్నాయి. అది ఎందుకంటే ఇటీవల వరదల కారణంగా కొన్ని రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులకు 21వ విడత డబ్బులు వేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో పిఎం కిసాన్ 21వ విడత సంబంధించింది అక్టోబర్ 20వ తేదీలోపు పడే అవకాశం ఉంది. అయితే కొంతమందికి పడవు, ఎందుకంటే వాళ్ళు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి, లేకపోతే వాళ్ళకి 2000 రూపాయలు పడవు. మీరు అందుకే వెంటనే pmkisan.government వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ ప్లస్ మొబైల్ ద్వారా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మరి రైతులు సోదరులారా, పిఎం కిసాన్ 21వ విడత దీపావళి గిఫ్ట్గా రాబోతుంది. ఈ కొత్త రూల్ వల్ల చాలా మంది లబ్ధి పొందుతున్నారు. ఇంతకుముందు పిఎం కిసాన్ భూమి యొక్క పత్రాలు ఉన్న వారికి మాత్రం పిఎం కిసాన్ ఇచ్చేవారు. ఇప్పుడు భూ పత్రాలు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచే గుర్తింపు పొందిన పత్రాలు ఉంటే చాలు పిఎం కిసాన్ అందుకోవచ్చు. దీనివల్ల సరిహద్దుల్లో ఉన్న వారికి ఇబ్బంది మంచి ఉపయోగం కలుగుతుంది. ఇటువంటి సమాచారాన్ని మీరు వెంటనే మా ఛానల్ నుంచి పొందాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్